జడ్చర్లో జరుగుతున్న పీపుల్స్ మార్చ్ కాంగ్రెస్ బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై బట్టి విక్రమార్క మండిపడ్డారు. పేదల భూములు లాక్కొని బడా కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారని, ధరణిలో భూముల వివరాలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారన్న. ఆదివాసీల కష్టాలు విన్నాని ఇందుక తెలంగాణ తెచ్చుకుందంటే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఉద్యోగాలు పోతాయని సింగరేణి కార్మికులు భయాందోళనలో ఉన్నారని భట్టి అన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుడు తెలంగాణగా మార్చారని, కాంగ్రెస్ పంచిన అటవీ భూముల్లో కేసీఆర్ లాక్కున్నారంటూ భట్టి ధ్వజమెత్తారు. ప్రజల గొంతుగా మాట్లాడితే వాళ్ళని శిక్షిస్తాం, వాళ్ళ ప్రశ్నలు ఉత్పన్నమే కాకుండా చేస్తామని చెప్పేటువంటి అప్రజాస్వామిక పాలన ఈరోజు దేశంలో సాగుతా ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు. ఎవరు మాట్లాడినా వాళ్ళ పైన కేసులు, అరెస్టులు ఈ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీకి కర్ణాటక రాష్ట్రంలో అయ్యా మీరు రాహుల్ గాంధీ గారిని ఇంట్లో నుంచి ఖాళీ చేపిస్తే మేము మిమ్మల్ని మా రాష్ట్రంలోంచే ఖాళీ చేపిస్తామని చెప్పి కర్ణాటకలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించి ప్రజాస్వామ్యవాదులు చేసి చూపెట్టారు. అదే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా, అదే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా కొట్లాడి 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 సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర దేనికోసం తెచ్చుకున్నాం? నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ అనేటువంటి నినాదంతో తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో ఈ రోజు నిధులు 9.5 సంవత్సరాల బడ్జెట్